ఈ నెల 26న అత్యంత పవిత్రమైన సంకష్టహర చతుర్థి. ఇలాంటి పవిత్రమైనటువంటి రోజు ఈ చెట్టును కేవలం తాకితే చాలండి, మీకు ఆ విఘ్నేశ్వరుని, ఆ మహాశివుని దివ్య ఆశీస్సులు నేరుగా అంది తిరుగులేని రాజయోగం అనేది కలుగుతుంది. మీకు నరక బాధలు ఉండకూడదు అంటే ఈ సంకష్టహర చతుర్థి రోజున మీరు ఈ చెట్టును తప్పక తాకాల్సి ఉంటుంది. ఇలా ఈరోజు ఈ చెట్టును తాకడం వలన అన్ని రకాలటువంటి దోషాలు తొలగిపోతాయి, అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి మన శాస్త్రాలు చెబుతున్నాయి. మన కష్టాలు మాత్రం తొలగిపోతాయండి, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. సంకష్టహర చతుర్థి రోజున ఈ చెట్టుకు అద్భుతమైన శక్తులు వస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలాంటి రోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలండి, అందులోని అద్భుత శక్తులు మన వంటిలోనికి వచ్చి మనకు ఆరోగ్యపరంగా మానసిక పరంగా ఎన్నో శుభాలు కలుగుతాయి. మీ దిశ ఈ రోజుతో మారిపోతుంది. కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి ఈ సంకష్టహార చతుర్థి రోజున ఏ చెట్టును తాకితే మనకు నరక బాధలు ఉండవో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం గణపతిని పూజించే క్రమంలో జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్పి, అలానే గణపతి బప్ప మోరియా అని చెప్పి నినాదాలు చేస్తూ ఉంటాము, గణపతిని పూజిస్తూ ఉంటాము. ఈ గణపతి బప్ప మోరియా అని అసలు ఎందుకంటారండి? దాదాపు ఎవ్వరికీ తెలియదు. ఇది చాలా తక్కువ మందికి తెలుసండి. మన పురాణాల ప్రకారం గణపతి బప్ప మోరియా అనేటువంటి నినాదం వెనుక ఒక ఆసక్తికరమైనటువంటి కథ కూడా ఉందండి. మరి మోరియా అనే మాట ఎలా మారింది, అసలు దాని అర్థం ఏంటి, దాని వెనుక ఉన్న కథ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. 15వ శతాబ్దంలో మోరియా గోసావి అనే సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రలోని పూణేకు 21 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేవాడు. పూజించడానికి మోర్గా నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఒక రోజున నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అతనికి విఘ్నేశ్వరుడు కనిపించి తనకి ఒక చోట విగ్రహం ఉందని చెప్పి అది ప్రతిష్ఠించమని చెప్పారంట. గోస్వామి తన కలలో వచ్చినందుకు విఘ్నేశ్వరుడు చాలా సంతోషించారంట. తర్వాత ఆయన గణపతి చెప్పినట్లుగా దగ్గరలో ఉన్న నది దగ్గరకు వెళ్ళి ఆ నదిలోని గాలించారు. నిజంగానే మోరియా గోసావికి గణపతి విగ్రహం దర్పించడంతో గణపతి తనకు స్వయంగా కనిపించి అనుగ్రహించారని చెప్పి మోరియా మహానంద పడితుడయ్యాడు. మోరియా గోస్వామికి విగ్రహం దొరికిన విషయం ఆ నది దగ్గర చూసినటువంటి కొందరు ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని తెలిసిన వారందరికీ కూడా చెబుతారు. అలా ఆ నోట ఈ నోట ఈ విషయం అందరికీ తెలుస్తుంది. అందరూ కూడా తండోపతండాలుగా నది దగ్గరకు వస్తారు. మోరియా గోస్వామి గణపతి విగ్రహాన్ని నది నుంచి బయటకు తీసుకువచ్చి తనతో తీసుకువెళతాడు. అలా అతను తీసుకువెళుతుంటే అక్కడ ఉన్న రాజులందరూ మోరియా గోస్వామి అని చెప్పి, ఎంత గొప్ప భక్తుడో కదా, సాక్షాత్తు గణపతి తన గురించి చెప్పి తనకు దర్శనం ఇచ్చారు అనుకుంటూ గణపతి బప్ప మోరియా అని చెప్పి గట్టిగా పిలవడం మొదలుపెట్టాడు. మోరియాకు దొరికినటువంటి ఆ గణపతి విగ్రహాన్ని ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. ఆ ఉత్సవాలలో భక్తులందరూ కూడా గణపతితో పాటు మోరియా గోస్వామిని కూడా గుర్తు చేసుకుంటూ గణపతి బప్ప మోరియా అని నినాదాలు చేసుకుంటూ ఎప్పటికీ కూడా వాడుతూనే ఉన్నారండి. అందువలన అంత భక్తుడు వినాయక సేవలో తరిస్తూ ఉన్నారు కాబట్టి అందువలన గణపతి బప్ప మోరియా అనేటువంటి నినాదం వెనుక ఉన్న అసలు కథ ఇదండి. ఇక అత్యంత శక్తివంతమైనటువంటి సంకష్టహార చతుర్థి రోజున మీరు కేవలం ఈ చెట్టును తాకితే చాలండి, మీ దశ మారిపోతుంది, నరక బాధలు తొలగిపోతాయి. నిజానికి చెట్టు సౌరశక్తిని గ్రహించే కేంద్రంగా ఒకటి. అవి మీకు కాయలని, పళ్ళను, పుష్పాలు, ఔషధాలు ఇవ్వడంతో పాటుగా వంట చెరుకు వంటివి కూడా మనకి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి. అలానే చెట్లకు మనుషుల మాదిరిగానే ఆనందం, బాధ ఉంటాయి అని చెప్పి మనం తెలుసు. అది ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా నిరూపితమయ్యిందండి. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఇక చెట్లతో సహా ప్రకృతి శక్తులను కూడా పూజించేవారండి. దేవతా వృక్షంగా పేర్కొనేటువంటి అనేక వృక్షాలలో మారేడు చెట్టు ఒకటండి. ఈ సృష్టిలో పువ్వుకు లేకుండా కేవలం కాయ కాచే చెట్టు ఈ ఒక్క మారేడు చెట్టు మాత్రమేనండి. ఇది ఆ మహాశివుని చేసేటువంటి అద్భుతంగా మన మహర్షులు చెబుతూ ఉంటారు.
సంకష్టహర చతుర్థి రోజున మీరు కేవలం మారేడు చెట్టును తాకితే చాలండి, తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. మనల్ని బాగు చేసుకోవడానికి, ధనాన్ని ఆకర్షించటానికి, మంచి శక్తిని పుంజుకోవడానికి, దరిద్రం పోవడానికి సంకష్టహర చతుర్థి రోజున మీరు కేవలం ఈ మారేడు చెట్టును తాకితే చాలండి, మీ ఒంటిలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీరు ఈరోజు ఆ మారేడు చెట్టు దగ్గర ఈ పరిహారం కనుక చేస్తే తిరుగులేని రాజయోగం అనేది కలుగుతుందండి. మన హిందూ సాంప్రదాయంలో మారేడు చెట్టుకు ఎంతెంతో ప్రాధాన్యత ఉందండి. మారేడు చెట్టులో సాక్షాత్తు ఆ మహాశివుడే కొలువై ఉంటాడు. ఈరోజు ఎక్కడ మారేడు చెట్టు కనిపించినా సరే ఆ చెట్టుకు చెంబుతో కొంత నీటిని పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని 11 సార్లు ఆ చెట్టును తాకండి. ఆ విధంగా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. తరువాత ఆ చెట్టు కింద ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి 3 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి. అలా ఆ చెట్టు కింద కాసేపు కూర్చోండి. ఇదంతా చేయకపోయినా ఈరోజు వీలైతే కేవలం మారేడు చెట్టును తాకడం ద్వారా అందులోని అద్భుత శక్తులను మీలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుందండి. మీ ఒంటిలో ఉన్న దిష్టి, నరదిష్టి, నరఘోష అన్నీ తొలగిపోతాయి. సకల దేవతలు జీవిస్తారు. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా చెట్టు లాగేస్తుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఇలా ఈరోజు కనుక చేసినట్లయితే కష్టాలు, బాధలు అన్నీ పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందండి. ఇలా ఈరోజు మారేడు చెట్టును తాకడం వల్ల మిమ్మల్ని ఈ చెట్టు నరకం నుంచి తప్పిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మానవులని నరకం నుంచి తప్పించేటువంటి వృక్షం మారేడు వృక్షం. మరణించాక నరక బాధలు ఉండకూడదు అని అనుకున్నట్లయితే సంకష్టహర చతుర్థి రోజు మీరు తప్పక మారేడు వృక్షాన్ని తాకండి. అలా తాకి మాకు నరక బాధలు ఉండకూడదు అని నమస్కారం చేసుకోండి. సంకష్టహర చతుర్థి గణపతి రోజున పూజించే అద్భుతమైన రోజు ఇది. ప్రతి నెల కూడా వస్తుంది. ఏదైనా ఆటంకాలు వచ్చినప్పుడు లేక మనం ఆనందంగా ఉండడానికి గణేశుణ్ణి పూజించుకునే రోజండి ఇది. ప్రతి మాసంలో బహుళపక్షంలో వచ్చే చవితి రోజున చంద్రోదయంతో చవితి తిథి ఉండేటువంటి రోజు సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటూ ఉంటారు. గణేశుడు జ్ఞానాన్ని అందిస్తారు. జ్ఞానానికి దేవుడు కూడా విఘ్నేశ్వరుడు. విద్యార్థులకు వరాలు ఇచ్చే దేవుడు. మీ పిల్లలు చదువుల్లో రాణించాలన్నా, ఏకాగ్రత పెరగాలి అన్నా, మంచి మంచి ర్యాంకులు రావాలి అన్నా, తెలివితేటలు పెరగాలి అన్నా, చదివింది దీర్ఘకాలికంగా గుర్తుండాలి అన్నా ప్రతి నెల వచ్చే సంకష్టహర చతుర్థి విఘ్నేశ్వరునికి ఎంతో ఉత్తమమైన రోజు. ఈ రోజున మీరు గణేశుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఈ ఆకులు విఘ్నేశ్వరుని ఫోటో దగ్గర పెట్టినట్లయితే ఈ చిన్న మంత్రం 11 సార్లు పఠించండి. ఆ గణపతి ఎంతో సంతోషించి చక్కని జ్ఞానాన్ని మీకు ఇస్తారు. మీ పిల్లలు చదువుల్లో రాణిస్తారు. మంచి ర్యాంకులు సాధించి జీవితంలో తిరుగులేని విధంగా స్థిరపడతారు. దీనికోసం ఈ సంకష్టహర చతుర్థి రోజున ఏ సమయంలోనైనా సరే విఘ్నేశ్వరునికి నిత్య పూజ చేసుకోండి. అంటే విఘ్నేశ్వరుని పటానికి పసుపు కుంకుమలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలతో పూజించండి. ఆ తర్వాత మీ పిల్లలు చదువుల్లో రాణించాలి అంటే ఈరోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకుని విఘ్నేశ్వరుని పూజకు నిన్ను తీసుకువెళ్తున్నాను సెమీ వృక్షమా అని చెప్పి కొన్ని ఆకులను తీసుకొని ఇంటికి తీసుకుని రావాలండి. ఇక గణేశుని ముందు దీపం వెలిగించి విఘ్నేశ్వరుని ముందు ఈ జమ్మి ఆకులను సమర్పించాలి. తర్వాత ఓం మంగళమూర్తయే నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించాలి. జమ్మి చెట్టు ఆకుల నుంచే విఘ్నేశ్వరునికి చాలా ఇష్టం అండి. గరిక మరియు జమ్మి ఆకులు ఎవరైతే విఘ్నేశ్వరునికి సమర్పిస్తారో వారి యొక్క ఎలాంటి కష్టాలైనా సరే తీర్చి వారికి అంతా శుభాలు కలిగేలాగా చేస్తాడండి విఘ్నేశ్వరుడు. ఇలా సంకష్టహర చతుర్థి రోజున కనుక చేస్తే మీ పిల్లలు చదువుల్లో రాణిస్తారు. మీ పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది. గణపతి మీకు సహకారం అందిస్తారు. పిల్లలకు తెలివితేటలు మరియు జ్ఞానాన్ని అనుగ్రహించడానికి ఇది సమర్థవంతమైనటువంటి పరిహారం. అంతేకాదండి, మీ పిల్ల గదిలో గణపతి విగ్రహం ఉంచడం వలన కూడా వారి యొక్క తెలివితేటలు అద్భుతంగా పెరుగుతాయి. సంకష్టహర చతుర్థి ప్రతి నెల వచ్చే మన గణపతి పండుగ దినం. ఎంత చెట్టుగా అంత గాలి అని మన పెద్దలు అంటూ ఉంటారు. కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. డబ్బు ఉన్నవారికి, లేని వారికి, స్త్రీలు, వృద్ధులు, పెద్దవాళ్ళు, పసిపిల్లలు ఇలా ఎవరి స్థాయికి తగ్గట్టుగా ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుందండి.
ఆ ఇబ్బందుల నుంచి లేదా కష్టాల నుంచి బయటపడడానికి మన శక్తి యుక్తులు సరిపోనప్పుడు, భగవంతుని సహాయం అవసరమైనప్పుడు పూజ చేయడం, వ్రతం చేయడం, నోము చేయడం చేస్తూ ఉంటాం. అప్పుడు ఆ భగవంతుని కృప మనకి లభిస్తుందన్న మానసిక సంతోషంతో మన సమస్యలను సులభంగా బయటపడగలుగుతాం. ప్రతి నెల కూడా ఇలాంటి కష్టాలు పోగొట్టుకోవడం కోసమే, మానసిక సంతోషం కోసం యజ్ఞాధిపతులను విఘ్నేశ్వరుని పూజించడానికి ఎంతో ముఖ్యమైనటువంటి రోజు ఈ సంకష్టహర చతుర్థి అండి. ఈ సంకష్టహర చతుర్థి అత్యంత శక్తివంతమైన పవిత్రమైన రోజు. ఈరోజు పెద్ద పెద్ద కోరికలు తీరాలి అంటే ఈరోజు ఎవరైనా సరే ఈ విధంగా ముడుపు కట్టండి. ఈరోజు ఇలా ముడుపు కట్టినట్లయితే ఎలాంటి పెద్ద పెద్ద కోరికలైనా సరే ఇట్టే ఆ గణపతి తీరుస్తారు. అది ఎలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది కూడా నిత్యం ఎన్నో ఆటంకాలతో, కష్టాలతో, తీరని కోరికలతో, ఇబ్బందులతో బాధపడుతుంటారు. కాకపోతే కొన్ని మన చేతిలో ఉండవు. కొన్ని సమస్యలను మనం ఎదుర్కోలేకపోతాం. అలానే కొన్ని కోరికలు తీరాలి అంటే ఆ భగవంతుని అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. అలాంటప్పుడు మనం సంకష్టహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఆ గణపతికి ముడుపు కట్టడం ద్వారా మన కోరికలను తెలియచేయడం అనేది ఒక పద్ధతి అండి. ఈ సంకష్టహర చతుర్థి రోజున మీ కోరికలను ముడుపుల ద్వారా ఏ విధంగా తెలియచేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఎవరికైనా సరే తట్టుకోలేని సమస్యలున్నా, తీరని కోరికలున్నా, ఆటంకాలు పోవాలన్నా సరే విఘ్నేశ్వరునికి ముడుపు కట్టడం ద్వారా మనం ఆ సంకటాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ముందుగా పూజా మందిరం ముందు ఒక పీఠం వేసుకుని, పసుపు రాసి, ముగ్గు వేసుకుని, పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలండి. సంకటహర చతుర్థి రోజున మీరు ఏ టైంలోనైనా సరే పూజ చేసుకోవచ్చండి. కాకపోతే మధ్యాహ్నం 11 గంటల కంటే చేసుకుంటే కనుక చాలా మంచిదండి. ఈరోజు స్వామికి ముడుపు కట్టడం వల్ల మన కోరికలు తెలియజేస్తూ కొంచెం గరికను సమర్పించాల్సి ఉంటుందండి. ఖచ్చితంగా మనం గరికను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ముడుపు కట్టిన తర్వాత ప్రతి నెల వచ్చే సంకష్టహర చతుర్థి రోజున మీరు స్వామికి దీపారాధన చేసుకుని కొద్దిగా గరికను కూడా సమర్పిస్తూ ఉండాలండి. ఇక పూజ గదిలో పద్మ ముగ్గు వేసుకోవాలి, కుంకుమతో అలంకారం చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుని పీట వేసుకొని దానిపైన విగ్రహాన్ని లేక విఘ్నేశ్వర చిత్రపటాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్వామికి 2 ప్రమిదలలో దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది. నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. తర్వాత విఘ్నేశ్వరునికి ధూపం వేసుకోవాలి. సాంబ్రాణి వేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. స్వామిని ఎర్రని పువ్వులు, ఎర్రని అక్షింతలతో గనక ఈరోజు స్వామిని పూజించాలండి. ఎర్రని అక్షింతలు ఎందుకు అంటే కోరికకు సంబంధించి ఏం నివేదించాలి అనుకున్నా సరే అది నెరవేరుతుందండి. మామూలుగా మన పూజలు పసుపు అక్షింతలతో చేస్తుంటాం కదా, కానీ క్షిప్ర గణపతి పూజ కానీ, సంకష్టహర చతుర్థి ముడుపు కట్టే రోజు కానీ మనం ఎర్రని అక్షింతలతో చేయాల్సి ఉంటుంది. ఎర్రని అక్షింతలు అంటే ఏంటి అంటే సందేహం రావచ్చండి. అవి ఎలా కలుపుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా స్వామికి వస్త్రంతో తాంబూలంలో అరటిపళ్ళు పెట్టి సమర్పించాలి. అలానే ఎర్రని పుష్పాలు స్వామికి అలంకరించుకోవాలి. ఇక ఎర్రని అక్షింతలు తయారు చేసుకోవాలి అంటే బియ్యంలో ఆవు నేతిని కొద్దిగా వేసుకొని కుంకుమ వేసుకొని తెలిపితే ఎర్రని అక్షింతలు తయారవుతాయి. అంటే మన కోరికకు సంబంధించి స్వామికి నివేదిస్తున్నాము అని ఈ ఎర్రని అక్షింతల రూపంలో మనం స్వామికి పూజ చేయడం ద్వారా తెలియజేస్తుంటాం. ఆ విధంగా ఎర్రని అక్షింతలు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అక్షింతలతో పూజ చేసుకోవాలండి. పూజ రోజు సంకష్టహర చతుర్థికి సంబంధించి స్తోత్రం ఉంటుంది. అంటే సంకష్టహర గణేష స్తోత్రం ఉంటుందండి. ఇది వచ్చిన వారు పుస్తకంలో చూసి చదువుకోవచ్చు, లేకపోతే ఆడియో వినడం ద్వారా కూడా చేసుకోవచ్చండి. అది కూడా వీలు కాలేదు అంటే ఓం గణేశాయ నమః అనుకుంటూ ఆ ఎర్రని అక్షింతలతో స్వామికి చక్కగా పూజ చేసుకోవాలి. సంకటనాశన గణపతి స్తోత్రం నారద ఉవాచ ప్రణమం సరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరణిత్యం ఆయుష్కార్థసిద్ధయే ప్రథమం వక్రతుండంచ ఏకదింతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజభక్తం చతుర్థకం లంబోదరం పంచషష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం పఠేన్నరః నాచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం. విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనాం, పుత్రార్థి లభతే పుత్రాం, మోక్షార్థి గతిం. జపే గణపతి స్తోత్రం సభ్యుర్మయస్తి ఫలం లభేత్. సంవత్సరేణ సిద్ధిం చ లభేత్. నాత్ర సంశయః. అష్టోభ్యో బ్రాహ్మణోభ్యశ్చ లిఖిత్వాః సమర్పయేత్. తస్య విద్య భవేత్సర్వ గణేశస్య ప్రసాదః. ఇది శ్రీనారదపురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం అంటూ సంకష్టహర గణేశ స్తోత్రం చదువుకుంటూ ఎర్రని అక్షింతలతో ఎర్రని పువ్వులతో పూజ చేసుకోవాల్సి ఉంటుంది. స్వామివారికి ఎర్రని అక్షింతలు ఎర్రని పువ్వులు ఎందుకంటే అవి మన కోరికలకు ప్రతీకలండి. ఈ ముడుపు కట్టే రోజు మాత్రం ప్రత్యేకించి మీరు ఎర్రని అక్షింతలు ఎర్రని పుష్పాలు తప్పక ఉపయోగించుకోవాలి. తర్వాత ప్రతి నెల వచ్చే సంకష్టహర చతుర్థి రోజున మామూలుగా చేసుకోవచ్చండి. స్వామికి అలానే గరికను కూడా సమర్పించాలి. గరిక అంటే స్వామికి చాలా ప్రీతి కాబట్టి గరికను కొంచెం అయినా సరే సమర్పించాల్సి ఉంటుంది. పిల్లలు బాగా చదువుకోవాలి, పరీక్షల్లో మంచిగా రాణించాలి, ఉద్యోగాలు రావాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటి పెద్ద పెద్ద కోరికలకి మీరు ఖచ్చితంగా ముడుపు కట్టడం ద్వారా తప్పక ఆ కోరికలు నెరవేరుతాయి. స్వామికి నీరాజన హారతి ఇచ్చిన తరువాత అప్పుడు మీ కోరికలను స్వామికి విన్నవించుకోవాల్సి ఉంటుంది. స్వామి పలానా ఇది కోరుకుంటున్నాను, నాకు ఎలాంటి విఘ్నం కలగకోకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చు తండ్రి, మీకు ముడుపు కడుతున్నాను అని చెప్పి ఒక జాకెట్ ముక్కను కానీ గుడ్డ ముక్కను కానీ తీసుకొని 4 మడతల మీద వేసి ఒక డబ్బా మరియు గుప్పడు బియ్యం కలిపి అందులో వేయాలి. కొందరు సేరుం పావు వేస్తారండి. ఇక అందులో 2 కాయిన్స్ అంటే రూపాయి బిళ్ళలు 2 వేసుకోవాలి. అలానే 5 ఒక్కలు వేసుకోవాలి. అలానే ఒక పసుపు కొమ్ము వేయాలి. ఇక వీటిని ముడివేయాలి. ఇలా ముడివేసి స్వామికి ఎదురుగా పెట్టుకోవాలి. ఈ మూటకు కూడా అక్షింతలు పుష్పాలతో పూజించి అప్పుడు స్వామికి, స్వామి ఇదిగో నా కోరికతో ముడుపు కడుతున్నాను, నీకు నీ ముందు పెడుతున్నాను, దీనిని నువ్వు స్వీకరించి నా కోరికను తీర్చు తండ్రి అని చెప్పి మీరు స్వామికి నమస్కారం చేసుకోండి. పూజ అయిన తర్వాత ఆ మూటను ఒక కవర్లో పెట్టేసుకుని అంటు తగలకోకుండా ఒక చోట పెట్టుకోండి. చుట్టూ చీమల మందు లాంటివి చల్లి ఉంచుకోండి. ఇక మీ కోరిక తీరిన తర్వాత ఈ బియ్యాన్ని కుడుములు వండి అందరికీ పంచండి. ఒక్కొక్క కుడుమును ఇంటిలో సభ్యులు మాత్రమే తినాలండి. మీ ఇంట్లో వీలు కాకపోతే దేవాలయంలో కూడా కుడుములు తయారు చేసి పంచిపెట్టండి. ఇలా ప్రతి నెల సంకష్టహర చతుర్థి రోజు మాత్రం స్వామికి దీపారాధన చేసి 2 పువ్వులు గరిక సమర్పించి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోవాలండి. అంతే. ప్రతి నెల విఘ్నేశ్వరునికి గుర్తు చేస్తూ ఉన్నట్లుగా అనుకోవాలి. ఈ ముడుపు అనేది కొంచెం అధిక సమయానికే ముడుపు కడతారు. ఇలా ముడుపు కట్టడం ద్వారా తీరని కోరికలు నెరవేరుతాయి. మీకు ఆటంకాలన్నీ తొలగాలన్నా సరే, ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం కలగాలి అన్నా సరే, ఉద్యోగం రావాలి అన్నా, సంతానం కలగాలి అన్నా, మంచి ఆరోగ్యం కావాలి అన్నా, శత్రు బాధలు పోవాలన్నా, మంచి పదవులు దక్కాలి అన్నా సరే, ఇంట్లో సమస్యలు పోయి సంతోషాలు కలగాలి అన్నా సరే అండి, భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుండాలి అన్నా సంకష్టహర చతుర్థి ఎంతో దివ్యమైనటువంటి రోజు. సంకష్టహర చతుర్థి రోజున సాయంకాలం చంద్రోదయం సమయం తరువాత గణపతిని పూజించి చంద్రునికి ఆఖ్యం ఇవ్వాలి. ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఆ పార్వతీదేవి ఎంతో శుభ ఫలితాలను పొందినట్లుగా. అంతేకాదండి, అగస్త్య మహర్షి సప్త విజయాలను పొందడానికి యుద్ధాల్లో శత్రువుల్ని సంహరించి రాజ్యాన్ని పొందారు. అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది. ఆంజనేయ స్వామి లంకానగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకుంటే అశోకవనంలో సీతాదేవిని చూడగలిగారు. ఈరోజు గణపతిని పూజించిన వారే ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి. గణపతికి ప్రీతిపాత్రమైన రోజు సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థి రోజున సాయంకాలం పూట గణపతిని ప్రత్యేకంగా పూజిస్తే ఆయన అనుగ్రహం వలన ఆయనకి ఆర్థిక ఆరోగ్య
సమస్యల నుంచి బయటపడవచ్చు. సాయంకాలం పూట మీ ఇంట్లో పూజా పీఠం మీద గణపతిని ఏర్పాటు చేసుకోవాలండి. ఆ గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. తెల్లటి పువ్వులతో గణపతికి పూజ చేస్తూ ఓం బాలచంద్రాయ నమః అనే నామాన్ని జపించండి. ఇలా 21 సార్లు జపించుకుంటూ తెల్లని పుష్పాలతో గణపతికి పూజ చేయండి. ఆ తర్వాత ఎర్రటి పుష్పాలతో ఓం గణాధ్యక్షాయ నమః అని 21 సార్లు అంటూ పూజ చేసుకోండి. మధ్య మధ్యలో గరికను గణపతికి సమర్పిస్తూ ఉండండి. ఇలా పూజ చేసుకున్న తరువాత గణపతికి బెల్లం ముక్క, పాలు నైవేద్యంగా పెట్టుకోండి. పాలల్లో యాలకులు వంటివి కలిపి నైవేద్యంగా పెట్టండి. ఆ హారతి ఇచ్చి దాన్ని ప్రసాదంగా మీ ఇంట్లో వారందరూ స్వీకరించండి. అలానే ఈరోజు పూజ మొత్తం పూర్తయ్యాక ఆరు బయట వెన్నెలలో పాలు ఒక 10 నిమిషాలు ఉంచి ఆ పాలు తెచ్చి గణపతికి నైవేద్యంగా పెట్టినా కూడా గణపతి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. ఈ సమయంలో విఘ్నేశ్వరుని విగ్రహం దగ్గర గరికను ఉంచినట్లయితే మీ సమస్త కోరికలు తీరేలాగా ఆ విఘ్నేశ్వరుడు దీవిస్తాడు. గరికను ఎవ్వరైతే ఈ శుభ సమయంలో సమర్పిస్తారో వారు ఆ గణపతిని సంతోషపెట్టిన వారవుతారు. తద్వారా గణపతి సకల సంపదలను ప్రసాదిస్తారండి. ఈరోజు ఈ సమయంలో విఘ్నేశ్వరుని ముందు గరికను ఉంచి ఆ గరిక మీద ప్రమిదను ఉంచి గణపతికి ప్రీతిపాత్రమైన కొబ్బరి నూనెను పోసి ఆ ప్రమిదలో 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఉత్తరముఖంగా గణపతి దగ్గర పెట్టాలి. ఆ తర్వాత గణపతికి కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ నైవేద్యంగా పెట్టాలి. ఈ సమయంలో ఈ విధంగా చేస్తే వారి సమస్త పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి. అంతులేని ఐశ్వర్యం కలిగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలాంటి వారు శుభలోకంలో 1000 సంవత్సరాలు సుఖాలు అనుభవిస్తారు. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. అన్ని ఆటంకాలు పోయి ప్రతి పనిలో విజయం కలుగుతుంది. ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గరికను వేసుకొని స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రము ఆ నీటి ద్వారా పటాపంచలవుతాయండి. మీ దేహానికి ఆరోగ్యం కలిగి నూతన ఉత్తేజం కలుగుతుంది. ఆ గణపతి దివ్య ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక ఇదే సమయంలో ఎవరైతే ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తారో వారి సమస్త కోరికలు కూడా తీరి తెలియని అద్భుత శక్తి వస్తుంది. ఆ శక్తితో మీరు ఎన్నో విజయాలు సాధిస్తారు, అనుకున్నది సాధిస్తారు. ఆ మంత్రం ఏంటంటే శ్రీ నమో హేరంబ మమ సంకష్టం నివారాయ నివారాయ. ఈ మంత్రాన్ని 21 సార్లు ఆ విఘ్నేశ్వరుని ముందు కూర్చుని జపించండి. ఇక ఈరోజు ఏం చేయకపోయినా సరే సాయంత్రం శుచిగా స్నానం చేసుకొని చంద్రోదయ కాలంలో గణపతి ముందు ఒక బెల్లం ముక్కను ఉంచుకొని గరికను విఘ్నేశ్వరునికి సమర్పిస్తే చాలండి. మీ కష్టాలన్నీ కూడా ఆ సంకష్టహార గణపతి తీరుస్తారు. గరిక అంటే ఆ గణపతికి ఎంతో ఇష్టం. ఈరోజు సాయంత్రం చంద్రోదయ కాలంలో విఘ్నేశ్వరుని ముందు గుంజిళ్ళు తీస్తే ఆ విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి కోరికలన్నీ నెరవేరుస్తారండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.